అందరికీ నమస్తే అండ్ అందరికీ జై శ్రీరామ్, జై గణేష్ అండ్ జై మాతాజీ. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ప్రజెంట్ నాగోల్లో అయితే ఉన్నాను. మనకు నాగోల్లో ఏ విధంగా అయితే ఉన్నాయనేది మనకు దుర్గామాతలు అమ్మవార్లు అయితే మీకు ఒకసారి అయితే చూపెడతాను. అలాగే ఒక్కొక్క అమ్మవారు ఏ విధంగా అయితే ఉన్నాయనేది మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసి అయితే చూపెడతాను. ఇప్పుడైతే మనకు ప్రజెంట్ చూసుకుంటే అయితే అక్కడ మీకు మగన్ సింగ్ కళాకారు అని అయితే కనిపిస్తుంది కదా, మనకి వాళ్ళ షాప్ దగ్గరికి అయితే అక్కడ మీకు కాంట్రాక్ట్ నెంబర్స్ అయితే ఉన్నాయి కదా. మీకు ఏదైనా అమ్మవారు నచ్చి ఉంటే మీరు జస్ట్ కాంట్రాక్ట్ నెంబర్స్కి కాల్ చేస్తే మీకు అడ్రస్ అయితే పెడతాడు. అలాగే ఇది వచ్చేసరికి అయితే మనకు నాగోల్ మెట్రో స్టేషన్ అయితే అక్కడైతే ఉంటుంది. ఒకసారి మీరు చూడండి, నాగోల్ మెట్రో స్టేషన్ స్ట్రైట్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో కొంచెం లోపలికి అయితే ఉంటుంది. మీకు లొకేషన్ అయితే డీటెయిల్గా అయితే పెడతాను. మీకు అలాగే తప్పకుండా లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ అయితే చేశాను. మీరు అలాగే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ అయితే చేస్తాను. ఇప్పుడు స్టార్టింగ్ చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసరికి అయితే కంప్లీట్ ఒక 5 feet అమ్మవారు అయితే మీకు అయితే చూపెడతాను. ఇక్కడ చూసుకుంటే అయితే అమ్మవారిని చూడండి ఏ విధంగా అయితే ఉందనేది. కాలు మీద కాలు వేసుకొని మనకు ఒక సింహంపై అయితే కూర్చొని అయితే ఉంటుంది అమ్మవారు అయితే. ఎంత బ్యూటిఫుల్ అనేది బ్యూటిఫుల్ అయితే ఉంది. ఇంకొకటి కలరింగ్ చూసుకుంటే అయితే ఏ విధంగా అయితే ఇచ్చారనేది కనిపిస్తుంది కదా. సో కంప్లీట్గా బ్యూటిఫుల్ సెటప్తో అయితే ఉంది అమ్మవారు అయితే. ఇంకా శారీ కానీ నగలు కానీ చూసుకుంటే ఇక్కడ మీదే చూసుకోండి, బొట్టు అయితే ఏ విధంగా అయితే పెట్టారనేది అమ్మవారికి అయితే. సో చాలా అంటే చాలా అట్రాక్టివ్ అయితే కొడుతుంది అమ్మవారు అయితే. ఇంకొకటి సింహం చూసుకుంటే గర్జిస్తున్నట్టయితే కనిపిస్తుంది కదా. సో ఇందులో గిట్ట చాలా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు. రో మొత్తం వచ్చేసరికి అయితే సేమ్ హైట్, ఇంకా కొంచెం హైట్ గిట్ట ఇంక్రీజ్ చేసి అయితే ఉన్నాయి 8 feet దగ్గర అయితే. సో ఇందులో ఏంటంటే డిఫరెంట్ కలర్స్లో అయితే ఉన్నాయి. మీరు ఒకసారి డీటెయిల్గా చూడండి, మీకు ఏ కలర్, మీకు అన్ని కలర్స్ అయితే చూపెడతాను. ఏదైనా కలర్ నచ్చుంటే మీరు జల్దీ వచ్చి అయితే బుకింగ్ అయితే చేసుకోండి. ఇంకా ఇందులో మనకు ఒక్కటి కలర్ గిట్ట బుకింగ్ అయితే కాలేదు. సో మెయిన్గా ఈ కలర్ చూసుకుంటే అయితే ఎంత బ్యూటిఫుల్ అనేది బ్యూటిఫుల్ అయితే ఉంది. ఎల్లో కలర్లో ఏ విధంగా అయితే ఉందనేది చూడండి అమ్మవారు అయితే. సో ఇంకొకటి మెయిన్గా మనకి కిరీటంపై అయితే కలరింగ్ అయితే వేయలేదు. సో కలరింగ్ వేయలేదు కానీ చాలా అంటే చాలా అట్రాక్టివ్ అయితే కొడుతుంది. ఇంకా కిరీటంపై అయితే కలరింగ్ అయితే వేసిన తర్వాతకైతే సో మెయిన్గా ఏంటంటే ఈ అమ్మవారిలో మనకు ఒక 5 మోడల్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ శారీస్లో అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి మీకు అన్ని శారీస్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో కంప్లీట్గా డిఫరెంట్ శారీస్లో అయితే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడ లో రేట్ అయితే ఉంటుంది. అండర్ 20Kలోనే మీకు మంచి అమ్మవార్లు అయితే దొరుకుతాయి. మీరు జల్దీ వచ్చి అయితే బుకింగ్ అయితే వేసుకోండి. అది చెప్పడం అయితే ఎక్కువైతే చెప్తారు కానీ చాలా తక్కువ రేట్ అయితే దొరుకుతాయి. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వచ్చేసరికి అయితే ఒక 8 feet అయితే ఉంటుంది అమ్మవారు అయితే. సేమ్ మోడల్ కానీ కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పర్వతం అయితే ఉంటుంది. పర్వతంపై అయితే సింహం అయితే ఉంటుంది గర్జిస్తున్నట్టయితే. ఇంకా అమ్మవారు అయితే కూర్చొని అయితే సవారీ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది కదా. సో 8 చేతులతో ఏ విధంగా అయితే ఉందనేది కనిపిస్తుంది కదా. సో చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మెయిన్గా చాలా మటుకు అయితే కుందన్స్ అయితే పెడతారు కదా. ఇంకోటి కుందన్స్ అయితే పెట్టలేదు, మనకి నగల్లోనే మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటే నగలు అయితే చేశారు. సో కంప్లీట్గా నగలు చూసుకుంటే ఎంత 3D టైప్లో అయితే ఉందనేది మీరే చూడండి ఒకసారి దగ్గరికి వచ్చి అయితే. సో 3D టైప్లో అయితే కనిపిస్తుంది కదా. మనకు నగలు చూసుకుంటే ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ అయితే కొడుతుంది. ఇంకొకటి బొట్టు చూసుకుంటే అయితే ఎంత బాగుంటే అంత బాగా ఇచ్చారు. మనకి ఐస్కి కలర్ గిట, ఇంకా కిరీటంపై అయితే కలరింగ్ అయితే ఒక్కటే అయితే వేయలేదు. ఆ కలరింగ్ వేసిన తర్వాత చాలా అంటే చాలా అట్రాక్టివ్ అయితే కొడుతుంది. ఇందులో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఇది ఒకటి కంప్లీట్గా గోదాం టైప్ అయితే, షాప్ అయితే వచ్చేసరికి గోదాం టైప్ అయితే ఉంటుంది. సో చూసిరు కదా ఏ విధంగా అయితే ఉందనే. చాలా అంటే చాలా బాగున్నాయి మోర్లు అయితే. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వచ్చేసరికి అయితే కొంచెం డిఫరెంట్ అయితే ఉన్నాయి. సో మీకు ఏదైనా అమ్మవారు నచ్చుంటే జల్దీ వచ్చైతే స్క్రీన్ షాట్ తీసుకొని అక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే కనిపిస్తుంది కదా, మీకు ఆ కాంటాక్ట్ నెంబర్స్కి అడిగి కాల్ చేస్తే మీకు అమ్మవారు ఉందా లేదా అని చెప్తారు. సో డీటెయిల్గా అయితే చూడండి అన్ని అమ్మవార్లు అయితే ఏ విధంగా అయితే ఉన్నాయి అనేది. సో ఇంకొకటి మీద డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇంకా అమ్మవార్లు అయితే ఇంకా చాలా హైట్కి ఇటు ఉన్నాయి. ఒక 10 feet 11 feet దగ్గర ఇటు ఉన్నాయి. చాలా అంటే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. మీకు ఒకసారి ఆ మోడల్స్ ఇటు అయితే చూపెడతాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే అయితే ఇంకా రెడీ అయితే చేయలేదు. ఇంకా కలరింగ్ వేసిన తర్వాతకి చాలా బ్యూటిఫుల్ అయితే కొడుతుంది. ఈ అమ్మవారు చూసుకుంటే మెయిన్గా ఇప్పుడు ఈ 2024లోనే లేటెస్ట్ మోడల్ అనమాట. ఇక్కడ చూడండి సవారీ చేస్తున్నట్టు అయితే ఉంటుంది అమ్మవారు అయితే. ఒక రథంపై అయితే సింహం అయితే కనిపిస్తుంది కదా. సో బ్యాక్ సైడ్లో మనకి పీట, మనకి అమ్మవారి సవారీ చేసేది పీట చూసుకుంటే అయితే ఏ విధంగా అయితే ఉందనేది చూడండి. సో చాలా అంటే చాలా అట్రాక్టివ్ అయితే కొడుతుంది. ఇంకోటి దీంట్లో గిట్ట ఒక 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇంకా కలరింగ్ అయితే వేయలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి అయితే కొంచెం డిఫరెంట్ అయితే ఉన్నాయి.
సో చూడనీకి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక్కొక్క అమ్మవారు అయితే ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ అయితే ఉన్నాయి. ఇంకొకటి మెయిన్గా నాగోల్లో రాహుల్ కళాకార్, ఇంకొకటి ఈ షెడ్ మాత్రమే ఉన్నాయి. మెయిన్గా ఇక్కడ చూసుకుంటే అయితే ఇంకెక్కువ అమ్మవార్లు అయితే ఉన్నాయి. సో చాలా అంటే చాలా బాగున్నాయి. జల్దీ వచ్చి అయితే బుకింగ్ అయితే చేసుకోండి. ఇంకా రెడీ అయితే చేయలేదు, ఇంకొక 2-3 డేస్లో మనకి రెడీ అయితే చేసేస్తారు. ఇంకా మీకు అక్కడ సైడ్ చూపెడితే ఒక 4 ఫీట్స్ అయితే ఉంటాయి. అక్కడ సైడ్ వచ్చేసరికి అయితే ఒక 4 ఫీట్ అమ్మవారు అయితే ఉంటుంది. మీకు ఓళ్ళు అయితే చిన్నగా పెట్టుకుంటారంటే అక్కడ సైడ్ అయితే మీకు ఆ అమ్మవార్లు గిట్ అయితే చూపెడతాను. సో అన్ని అమ్మవార్లు అయితే చూసారు కదా, మీకు ఏ విధంగా అయితే ఉన్నాయనేది చూపెడతాం కదా. సో మీకు ఏదైనా అమ్మవారు నచ్చుంటే తప్పకుండా వచ్చి అయితే తీసుకోండి. ఇంకా పండుగ మనకి 1 వీకే ఉంది కాబట్టి మీరు జల్దీ వచ్చి అయితే బుకింగ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ ఉండండి, ఇక్కడ వచ్చేసరికి అయితే ఒక 4 ఫీట్స్ అయితే ఉంటుంది అమ్మవారు అయితే, 4 to 5 ఫీట్స్ అయితే ఉంటుంది. సో చూసారు కదా ఏ విధంగా అయితే ఉందనేది. సో మీకు చిన్న సైజు అమ్మవార్లు కావాలంటే మీకు చాలా మటుకైతే ఎక్కడైతే దొరకవు. ఇక్కడ చిన్న సైజు అమ్మవార్లు అయితే మీకు కనిపిస్తున్నాయి కదా, మొత్తం లైన్ ఈ రో మొత్తం అయితే సేమ్ డిఫరెంట్ మోడల్స్లో అయితే ఉన్నాయి. ఇంకొకటి చిన్న సైజులో ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే ఒక 3 ఫీట్ అయితే ఉంటుంది అమ్మవారు అయితే. సో చాలా అంటే చాలా బాగుంది. ఇంత చిన్న సైజులో గిట్ట అమ్మవారి ఎంత బ్యూటిఫుల్ చేశారో. కలరింగ్ అయితే చూసుకోండి, ఫేస్ చూసుకుంటే టోటల్గా స్మైల్ వచ్చేటట్టు అయితే ఉంది అమ్మవారికి అయితే ఫేస్ అయితే. సో స్మైల్ ఇస్తున్నట్టయితే కనిపిస్తుంది కదా అమ్మవారు. ఇంకొకటి 8 చేతులు అయితే ఇచ్చారు అమ్మవారికి అయితే. సో బ్యాక్గ్రౌండ్లో ఎట్లాంటి డిజైన్ లేకుండా సింపుల్గా అయితే పెట్టారు. ఇంకోటి చిన్న సైజులో మనకి చిన్న కావాలనుకుంటే అమ్మవారిని జల్ది వచ్చి అయితే బుకింగ్ అయితే చేసుకోండి. మీకు చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక్కడికి వచ్చి చూస్తే అయితే మీరు ఎన్ని అమ్మవార్లు అంటే ఒక కంప్లీట్గా గోదాం టైప్ అయితే ఉంటాయి. మనకు ప్రతి ఒక్క అమ్మవారు అయితే ఉంది. ఇక్కడ కలరింగ్ అయితే లేదు, ఇంకొక 2-3 డేస్లో మనకు కలరింగ్ అయితే ఇచ్చేస్తారు. మ్యాక్సిమం ఫస్ట్ వరకు అయితే అన్ని కలరింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోతాయి. సో చూసారు కదా ఎంత డిజైన్ అయితే ఉన్నాయనేది. సో ఇంకొకటి మెయిన్గా ఏంటంటే ఇక్కడ మనకి సింహంపై అయితే హెయిర్ కానీ చూసుకుంటే అయితే మొత్తం ఎంత 3D టైప్లో ఇచ్చారనేది మీకే చూడండి. సో ఇంకా ఐస్కి ఒకటి కలరింగ్ అయితే లేదు సింహానికి అయితే. సో డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా ఇక్కడ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్లో మనకి ఫ్రేమ్ లాంటివి అవి అయితే రెడీ అయితే చేస్తున్నారు. ఒకసారి చూడండి మీరే. సో ఇక్కడ బ్యాక్ సైడ్లో ఫ్రేమ్స్ లాంటివి మనకి అమ్మవారి వెనకాల బ్యాక్ సైడ్లో ఫ్రేమ్స్ ఉంటాయి కదా, అవన్నీ అయితే రెడీ అయితే చేస్తున్నారు. సో డిజైన్ చూసిరు కదా ఏ విధంగా అయితే ఉన్నాయనేది. సో మీకు ఒకసారి వైడ్ యాంగిల్లో పెట్టి ఏ విధంగా అయితే ఉన్నాయనేది మీకు ఒకసారి మొత్తం షాప్ అయితే చూపెడతాను చూడండి. సో ఎన్ని అమ్మవార్లు ఉన్నాయి మీరే చూడండి. ప్రతి ఒక్క అమ్మవారు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకొకటి మీరు ఇక్కడికి వచ్చి అయితే ప్రతి ఒక్క అమ్మవారిని చూసి ఏదైనా ఒక అమ్మవారిని అయితే తప్పకుండా అయితే తీసుకుంటారు. ఎందుకంటే అంత డిజైన్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్క అమ్మవారు అయితే. నాకు మెయిన్గా నచ్చిందంటే ఇట్లాంటి అమ్మవార్లు అయితే చాలా బాగా నచ్చాయి. ఎందుకంటే ఎంత చిన్న సైజులో గిట్ట ఎంత 3Dగా వేశారంటే అంత 3Dగా అయితే వేశారు. సో ఎంత చిన్న ఉందో మీరే చూడండి. స్మైల్ చూసుకుంటే ఎంత చిన్న ఉందో మీరే చూడండి. సో స్మైల్ చూసారు కదా అమ్మవారిది ఏ విధంగా అయితే ఉందనేది. ఇంకొకటి మెయిన్గా మనకి ఇక్కడ త్రిశూలం లాంటివి అయితే వస్తాయి. ఇంత చిన్న సైజులో గిట్ట త్రిశూలం లాంటివి అయితే పెడతారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇంకా మెయిన్గా పెట్టలేదు, మనకి త్రిశూలం లాంటివి గిట్ట పెడతారు.